నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. దీంట్లో ఇప్పటికే ఎన్నో పేర్లు మనం వింటూ అయితే వచ్చాము, ఎన్నో అరెస్టులు కూడా చూసాము. ముఖ్యంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అన్న టైంలో మరి ఆయన్ను జగన్మోహన్ రెడ్డే కాపాడారు అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా ఆయన కాపాడుతూ వస్తున్నారు అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా దీంట్లో భారతి పేరైతే వినిపించిన నేపథ్యంలో మరి ఆవిడను కూడా త్వరలో సిబిఐ విచారించబోతుంది అంటున్నారు. మరి నిజంగానే భారతి రెడ్డిని ఈ కేసులో విచారించే అవకాశం ఉందా? ఇంకా ఫైనల్ ఎంక్వైరీ భారతి రెడ్డే కాబోతోందా? మరి ఆ తర్వాత ఇంకా వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులు ఎవరో తెలిసే అవకాశం ఉందా? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో వివేకానంద రెడ్డి హత్య కేసులో చాలా పేర్లు విన్నాం మనం, చాలా అరెస్టులు కూడా చూసాం. కానీ కేసు అయితే ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యంగా అవినాష్ రెడ్డిని కానీ అరెస్ట్ చేసి ఉంటే కొంతమేర దీనిలో సాల్వ్ అయ్యేదేమో అనుకున్నారు. కానీ ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు ఇంకా అది తిరిగి భారతి రెడ్డి గారి దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు భారతి రెడ్డిని మరి సిబిఐ ఎంక్వైరీ చేయబోతుంది అంటున్నారు. సో ఆవిడని విచారించే అవకాశం ఉందా? అంత అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా? అసలు ఆవిడని విచారిస్తే ఇంక నిందితులు ఎవరో తెలిసే అవకాశం ఉందా? మీరేం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడండి సిబిఐని కాదని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు కదా. గతంలో మీరు చెప్పినట్టుగా ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి సిబిఐ అరెస్ట్కి వస్తే నాటకాలు ఆడి వెనక్కి పంపించగలిగాడు. ఆయన హైదరాబాద్ వచ్చి హైకోర్టులో ఆయన తెచ్చుకున్నాడు బెయిల్. తర్వాత భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అసలు ఆ కేసు నిమ్మక నీరెత్తినట్టు అయిపోయింది. ఇది ఒక యవనాలు మనం ఎడతెగని సీరియల్ ధారావాహికల్లాగా సాగుతోంది, ఒక జీడిపాకం సీరియల్ లాగా. కాబట్టి దీనికి ముగింపు అనేది మీరు చెప్పినట్టుగా భారతీరెడ్డి విచారణతో ఏమన్నా దీనికి ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉంది. అయితే మీరు అన్నారు ఇందాక భారతీరెడ్డిని సిబిఐ విచారణ చేయగలదా అని. ఖచ్చితంగా చేయగలరు. ఎందుకంటే గతం వేరు, ప్రస్తుతం వేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి కేంద్రంతో అప్పుడు కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి. వేరేజ్ ఇప్పుడు కేంద్రంతో అతని బీజేపీతో సత్సంబంధాలు లేవు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ కలిసి పనిచేస్తోంది. 2, ఈయన యలహంక వెళ్ళి డీకే శివకుమార్తో విందిచ్చి అక్కడేదో ట్రై చేసుకుని మొత్తానికి వ్యవస్థలు మేనేజ్ చేశాడు, పాస్పోర్ట్ 5 సంవత్సరాలకి తెచ్చుకున్నాడు అనే ఒక వార్త అయితే వచ్చింది. అందులో నిజానిజాలు మనకు తెలియదు. సో కాంగ్రెస్తో ఒక పక్క అంటకాగుతూ మరోపక్క బీజేపీతో ఆయన ఇప్పుడు సత్సంబంధాలు కొనసాగించలేడు కదా. ఇప్పుడు భారతీరెడ్డి నిజంగా సిబిఐ విచారణ చేయడానికి ముందుకొస్తే ఏ రకంగానూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపలేడు. తర్వాత ఖచ్చితంగా భారతీరెడ్డి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాము, ఏ కేసులు తీసుకున్నా మనం వింటున్నాం, నాకు తెలీదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను. మీకు ఒక సినిమా గుర్తుకొస్తుందేమో కదా. ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అనే డైలాగ్స్ అవి. సో సేమ్ అలాగే ఈరోజు ప్రతి నిందితుడు వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆవిడ అదే డైలాగ్స్ వేయచ్చు, అది వేరే విషయం. ఒకవేళ అలా చేసినప్పుడు లై డిటెక్టర్ ద్వారా ఎందుకు వీళ్ళు విచారణ కొనసాగించరు అనేది ప్రజల్లో వస్తున్న ఒక ప్రశ్న. ఎందుకంటే అది చాలా పెద్ద విషయం కదండి. ఇప్పుడు లై డిటెక్టర్స్ ఎందుకున్నాయి? వాళ్ళు అబద్ధం చెప్పినప్పుడు ఆ నేరం ఎవరు చేశారని తెలుసుకునే సందర్భంలో లై డిటెక్టర్ వాడాలి. వైఎస్ వివేకానంద హత్య జరిగి అంటే ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్కి ముందు జరిగితే ఆ ఎలక్షన్స్లో నెగ్గటానికి అదొక అస్త్రంగా వాడుకుని వివేకానంద హత్యని జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాక నీ బాబాయ్ హత్య కేసు నువ్వు ఎందుకు ఛేదించలేకపోయావు? ఎందుకు నువ్వు అవినాష్ రెడ్డిని కాపాడుతూ వస్తున్నావు ఈ రోజుకి కూడా? అంటే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే నువ్వు అసలు ఎందుకు అలా ఉంటావు? అవినాష్ రెడ్డి తప్పు చేయలేదు, అవినాష్ రెడ్డికి వత్తాసు పలికిన భారతీరెడ్డి తప్పు చేయలేదు అనుకుంటే నువ్వు ఈ కేసుని ఎప్పుడో ముగించేసి ఉండేవాడివి. నిజంగా బాబాయ్ని ఎవరు చంపించారు, ఆ నిందితుడు ఎవరు, ఈ పాటికి ఎప్పుడో ప్రజలకు తెలిసి ఉండేది. కానీ 5 ఏళ్ళు ఆ కేసు నడిచినా నువ్వు సిబిఐ అధికారులనే అరెస్ట్ చేయడానికి చూసావు, వాళ్ళ మీద కేసులు పెట్టడానికి చూసావు. అలాంటి ముఖ్యమంత్రి నువ్వు, గత ముఖ్యమంత్రివి. కానీ ఈరోజు దాని మీద చర్యలు ముందుకెళ్తున్నాయి కాబట్టి దీన్ని ఏ రకంగానూ అడ్డుకునే శక్తి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదండి, ఇటు భారతీరెడ్డికి లేదు. ఖచ్చితంగా సిబిఐ చాలా ఫాస్ట్గా ఈ విషయంలో అడుగులు ముందుకు వెయ్యాలి. తర్వాత వైఎస్ భారతీరెడ్డిని అరెస్ట్ చేయాల్సి వచ్చినా కూడా వెనుకాడకూడదు. అండ్ ఒకటి, భారతీరెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, వెనకాడకూడదు అంటున్నారు. సో మనం ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాం ఈ కేసులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కన్నా కూడా భారతీరెడ్డి గారి ప్రేమేమే ఎక్కువ ఉందని వింటూ ఉన్నాము. అసలు ఎందుకు దీంట్లో ముఖ్యంగా భారతీరెడ్డి గారి పేరు వినిపిస్తోంది? ఆవిడని అంటే ఏ కోణంలో ఆవిడ పాత్ర ఎందుకు వచ్చింది దీంట్లోకి? ఏ కోణంలో ఆవిడని విచారించాలంటారు? అసలు
మొత్తంగా ఈ ఎపిసోడ్లో భారతిరెడ్డి గారి పాత్ర ఏంటంటారు? అంటే అవినాష్ రెడ్డి మీద అభిమానంతో ఆవిడ ఈ పని చేశారు అనేది దేవన్ నుంచి మనం వింటున్నమాట. అందుకని అవినాష్ రెడ్డిని ఇందులో పురికొల్పింది ఆవిడే. ఇప్పుడు హత్య జరిగాక అక్కడ ఉండే రక్తం మరకలు కావచ్చు, ఎవిడెన్స్లన్నీ మాయం చేసిన దగ్గరుండి అవినాష్ రెడ్డి. అంటే భారతీరెడ్డి చెప్పకుండా జరగదు కదా. ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళిందండి? భారతీరెడ్డికి వెళ్ళింది. రెండోది అది ఎలక్షన్స్ ముందే జరిగింది, అప్పటికి ముఖ్యమంత్రి కూడా కాదు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నేను ఫోన్లు వాడను అన్నాడు. సరే నువ్వు ఫోన్ వాడతావో వాడవో పక్కన పెడితే మొట్టమొదటి కాలు భారతీరెడ్డికి వెళ్ళింది. వెళ్ళాక విషయం ఏ రకంగా బయటకు వచ్చిందండి, గుండెపోటు అని వచ్చింది. గుండెపోటు అని వచ్చాక తర్వాత విషయాలన్నీ బయటకు వచ్చి రక్తం మరకలు తుడిచారు, తల పగిలిపోయింది, తర్వాత ఆయన చాలా ఘోరంగా కొట్టారు, ఒక గొడ్డలి వాడారు, ఇన్ని బయటకు వచ్చాయి మనకి. కాబట్టి భారతీరెడ్డి ప్రమేయం లేకుండా అక్కడ ఏది జరగలేదు అనేది ఆ రోజే సీన్ మొత్తం తేటతెల్లమైంది. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నది భారతీరెడ్డి. భారతీరెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. లింక్ అది. అంటే అది ఏ రకమైన సంబంధం అనేది మనకు అనవసరం, మనం మాట్లాడదు, ఎవరి వ్యక్తిగతాలు మనకు అనవసరం. కాబట్టి మొత్తానికి అవినాష్ రెడ్డి చేసినా ఇవాళ కాపాడబడుతున్నా అన్నింటికీ మూల కారణం భారతీరెడ్డి. కాబట్టి భారతీరెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడడం కోసం, తన ఉనికిని తను కాపాడుకోవడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించడం, జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అవినాష్ రెడ్డిని కాపాడడమే కాకుండా భార్యను కూడా కాపాడుతున్నాడు ఆయన. కాబట్టి ఎటొచ్చినా ఇప్పుడు మీరు సహకరించినా కూడా తప్పే కదా. ఒక హత్య జరిగిందండి, హత్యలో నీ భార్య ప్రమేయం ఉంది అని బయటకు వచ్చినప్పుడు, నీ తమ్ముడు వరుస అయ్యే అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అని తెలిసినప్పుడు నువ్వు వాళ్ళని కాపాడావంటే నువ్వు కూడా నిందితుడివే. నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ రకంగా ఉందో సంబంధం మనకు తెలియదు. మొత్తం మీద ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అయి ఉందండి. అండ్ ఇంకోటి ఇప్పుడు పార్టీ ఓడిపోవడానికి సగం కారణం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే అని కూడా చాలామందికి తెలిసిన విషయమే. ఈ 5-6 సంవత్సరాల్లో కూడా ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు, కానీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడున్న ప్రభుత్వం అయినా సరే దీన్ని సాల్వ్ చేస్తుంది అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. చేయాల్సిన అవసరం కూడా ఉండింది. దానికి ఇదిగానే ఆయన కూతురు ఎవరైతే ఉన్నారో సునీతారెడ్డి, ఆవిడ కూడా హోంమంత్రి గారిని కలవటం అయితే జరిగింది. సో మరి ఇప్పటికైనా ఈ కేసు సాల్వ్ అవుతుందంటారా? ఇలా అయితేనే కొంచెం ప్రభుత్వం మీద ప్రజలకు ఒక నమ్మకం కూడా ఉంటుంది. సో మీరేం చెప్తారు? చెయ్యాలండి. కాకపోతే చెయ్యాలంటే ఇంకా పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి. కింది స్థాయి నుంచి ఇంకా పూర్తిగా మార్పు రాలేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళల్లో వైసీపీకి అనుకూలులు ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని, అంటే ఎస్పెషల్లీ ఈ కేసు విషయంలో వీళ్ళు చాలా పకడ్బందీగా, చాలా అంటే ఎవరికి తెలియకుండా ఈ కేసుని సాల్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వాళ్ళు సక్రమంగా దీన్ని చేస్తేనే ప్రజల్లో వాళ్ళ మీద ఒక నమ్మకం అనేది మరింత పెరుగుతుంది. తెలుగుదేశం కూటమి గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడుతుంది, కానీ కొద్దో గొప్ప వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, బెయిల్ మీద రిటర్న్ వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా అవినాష్ రెడ్డి యాక్టివ్గా లేరు, ఎక్కడా కనిపించట్లేదు. సో మరి ఇలా యాక్టివ్గా లేకుండా ఏం పట్టించుకోకుండా ఉండిపోతే ఆయన కేసు నుంచి తప్పిస్తారు అని ఉద్దేశం ఆయనకు ఉండొచ్చు అంటారా? మరి రేపు అవినాష్ రెడ్డి విషయంలో ఒకవేళ అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే ఆయన కూడా ఇలాగే బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి ఏం చేయాలో తెలియక అయోమయంగా ఉన్నాడు అంతే. కేసేనండి. ఇప్పుడు కేసుల విషయంలో చంద్రబాబు నాయుడు ఏమీ అలసత్వం వహించరు ఆయన. కాబట్టి కేసు ఖచ్చితంగా ప్రూవ్ అయితే అవినాష్ రెడ్డి అయినా ఒకటే, భారతీరెడ్డి అయినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, ఎవరైనా అరెస్ట్ అవుతారు. ఈ కేసు మరింత ఫాస్ట్గా జరగాలని మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.